హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీలోని థర్డ్ సెక్షన్ డెవలప్మెంట్ ఇష్యూస్కి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 101 క్వశ్చన్, నయి రోష్ని స్కీమ్ గురించి అడిగాడు. ది స్కీమ్ ఈజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీ ఉమెన్ ఇన్ ఇండియా. సో దీంట్లో ఇచ్చిన దాంట్లో ఆ స్వచ్ఛ భారత్, లైఫ్ స్కిల్స్ ఇవేవి కూడా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కవర్డ్ అండర్ ట్రైనింగ్ మాడ్యూల్ అంటే దీంట్లో ఓల్డ్ ఏజ్ పెన్షన్ కవర్ కాదు. సో అది మనం చూసుకుంటే ఏబిసి అండ్ ఈ ఏబిసి అండ్ ఈ ఆర్ ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల యుఎన్డిపి వల్ల జెండర్ సోషల్ నార్మ్స్ ఇండెక్స్లో 2 స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ వన్ ఈస్ కరెక్ట్ అడిగాడు. యాక్చువల్గా ఇట్ క్వాంటిఫైస్ బయాస్ అగెనెస్ట్ ఉమెన్ ఓన్లీ, దీంట్లో ట్రాన్స్జెండర్స్ లేదు. సో స్టేట్మెంట్ ఏ ఈస్ రాంగ్ అండ్ స్టేట్మెంట్ బి ఈస్ కరెక్ట్. సో ద ఆన్సర్ ఈస్ బి ఓన్లీ. 22-23 యూనియన్ బడ్జెట్లో హౌసింగ్ ఫర్ ఆల్ కోసం ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఉంది కదా, దానికోసం ఎన్ని హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అండ్ ఎంత అమౌంట్ చెప్పారంటే 48,000 crores ఫర్ 80 lakh హౌసెస్. సో ఈచ్ హౌస్కి 6 lakhs అనుకోండి. సో 48,000 crore ఫర్ 80 lakh హౌసెస్. డైరెక్ట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ కాన్ఫరెన్స్ నేమ్ ఇచ్చి ఇయర్ అడిగాడు. ఇది ఒకవేళ మీకు తెలియకపోయినా కొంచెం లాజికల్గా ఇచ్చేయచ్చు. మళ్ళీ అగైన్, యునైటెడ్ నేషన్స్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ ఏంటి 2015 to 2030, టోటల్ 17 గోల్స్ ఉంటాయి. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం గోల్స్ డిస్కస్ చేసాం. గ్రూప్ 3 అప్పుడు డిస్కస్ చేసాం, గ్రూప్ 2లో వచ్చింది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద నాకు తెలిసి ఇప్పటికి ఆల్మోస్ట్ 8 to 10 క్వశ్చన్స్ వచ్చాయి ఈ గ్రూప్ 2, గ్రూప్ 3లో. ఓకే, సో ఈ సబ్మిట్ జరిగింది ఎప్పుడంటే 2015. సో ఇక్కడ మీరు డీకి 3 ఉండాలి. అలా చూసుకుంటే ఓన్లీ సింగిల్ ఆప్షన్ మాత్రమే వస్తుంది. అండ్ రిమైనింగ్ ఎర్త్ సమ్మిట్, ఐ థింక్ చాలామందికి తెలుసు, ఇట్ వాస్ హ్యాపెన్ ఇన్ 1992. అండ్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు జరిగిందంటే యుఎన్ఈపి వాళ్ళది 1972. ఓకే, అండ్ దిస్ ఎర్త్ సమ్మిట్ వాజ్ అ రీజన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ UNFCCC అజెండా 21, దట్ ఈస్ CBD, బయోలాజికల్ డైవర్సిటీ మీద కూడా. సో దీని ఆన్సర్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ది ఎప్పుడు జరిగింది 1972, ఎర్త్ సమ్మిట్ ఇన్ 1992, వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ జోహాన్స్బర్గ్, దట్ వాస్ held on 2002. Again, chronological order. కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ కంపా అంటాం దీన్ని మనం 2016. ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కేమ్ ఇన్ 1972. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ కేమ్ ఇన్ 2002, రీసెంట్ వన్. అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో ఆన్సర్ వచ్చేసరికి DBCA. క్వశ్చన్ నెంబర్ 106, దీంట్లో ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 మీద అడిగాడు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ సి చూద్దాం. దిస్ యాక్ట్ అప్లైస్ ఫస్ట్ ఇన్స్టెన్స్ టు ఢిల్లీ అండ్ తెలంగాణ. దిస్ ఈజ్ రాంగ్. ఇది ఫస్ట్ అప్లై అయ్యేది ఎక్కడంటే రాజస్థాన్ అండ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ యూనియన్ టెరిటరీస్. So it's not in Telangana. So C wrong. 2 options you can easily eliminate. And this option statement A is correct. This act of parliament received assent of president in the month of February. This is true. So answer is A and D only. Forest Survey of India ప్రకారం which of the following are classes of forest cover? యాక్చువల్గా దీంట్లో ఏంటంటే ఈ మ్యాంగ్రూవ్ని ఎక్స్ప్లిసిట్గా సర్వేలో చూపించడు.
సర్వేలో డెన్స్ ఫారెస్ట్, మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్ చూపించి అండ్ స్టార్ మార్క్ ఇచ్చి ఇంక్లూడ్స్ మ్యాంగ్రూవ్స్ అని కూడా అంటాడు. సో ఒకవేళ కనుక మ్యాంగ్రూవ్స్ కాదు అనుకున్నాం అనుకోండి, ఆప్షన్ ఏముండాలి? ఏబిసి ఉండాలి. అలాంటి ఆప్షన్ లేదు. ఈ 3 100% మీకు చూపిస్తాడు సర్వేలో. అండ్ స్టార్ మార్క్ పెట్టి మనకు మ్యాంగ్రూవ్ కూడా చూపిస్తాడు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏబిసి అనేది ఆప్షన్ లేదు కాబట్టి కాంట్రవర్సీ ఏం లేదు. ఆన్సర్ విల్ బి ఏబిసి అండ్ డి. ఒకవేళ ఏబిసి అనే ఆప్షన్ అంటే లైట్గా కాంట్రవర్సీ అవుతుండొచ్చు, ఎందుకంటే మనకు ఎక్స్ప్లిసిట్గా వాళ్ళు చూపించేది దీస్ 3 ఓన్లీ: వెరీ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్ అండ్ మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్. నెక్స్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా, టోటల్ మనకు నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ ఎన్ఏసిసిసి అంటాం, నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్. దీంట్లో టోటల్ 8 మిషన్స్ ఉంటాయి. ఓకే, అండ్ గ్రీన్ ఇండియా మిషన్ ఈస్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ 2014, నాట్ ఇన్ 2012. సో స్టేట్మెంట్ ఏ ఈస్ రాంగ్. స్టేట్మెంట్ బి, నేషనల్ బ్యాంబూ మిషన్, ఇది కూడా 2012లో కాదు 2006-07లో లాంచ్ అయింది. సో ఆన్సర్ ఈస్ నెదర్ ఏ నార్ బి. విచ్ ఆఫ్ ద యాక్ట్స్ రైట్ ఎన్విరాన్మెంట్ మీద 1995లో వచ్చిన యాక్ట్ ఏదని అడిగాడు. దీంట్లో 1995 మీద వచ్చిన యాక్ట్ ద నేషనల్ ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్ యాక్ట్. ఇట్ వాస్ డన్ ఇన్ 1995. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది, చేయాల్సింది. నో లాజిక్ సప్లైస్. అండ్ దీంట్లో రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ మీద అడిగాడు. యాక్చువల్గా ఇది స్టేట్మెంట్ బేస్ మనం చదువుతుంటే ఆటోమేటిక్గా మనకి ఇది అర్థమవుతుంటుంది. సో దీని ఆన్సర్ రూరల్ టు అర్బన్ మైగ్రేషన్కి రీజన్స్ ఎస్, ఫ్లడ్స్ కానీ, రూరల్ ఏరియాలో డ్రాట్స్ రావడం కానీ, అండ్ యూత్కి అర్బన్ సిటీస్లో జాబ్స్ రావడం కానీ, ఎడ్యుకేటెడ్ అండ్ టెక్నికల్ స్కిల్డ్ పర్సన్స్ వాళ్ళు బెటర్ అవకాశాల కోసం వస్తున్నారు. అఫ్కోర్స్ మీలో చాలామంది, మనందరిలో చాలామంది అలా చేస్తున్నాము. అండ్ అబ్వియస్లీ అర్బన్ ఏరియాస్లో హై వేజెస్. సో ఆన్సర్ ఈస్ ఏ, బి, సి అండ్ డి. కొంచెం ఈజీ క్వశ్చన్, ఈజీగా పెట్టేయచ్చు. హర్ మేద్ పర్ పేడ్, ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయిందంటే ఇన్ ద ఇయర్ 2016-17. ఈ స్కీమ్ దేనికంటే టు ఎంకరేజ్ ట్రీ ప్లాంటేషన్, ఆఫ్ ఫార్మ్ ల్యాండ్. దేనికోసం అంటే ఫర్ అడిషనల్ ఇన్కమ్. సో దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2016-17 టు ఎంకరేజ్ ట్రీ ప్లాంటేషన్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ ఫర్ అడిషనల్ ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్. నెక్స్ట్ మైగ్రేషన్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2021. ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ద ఆల్ ఇండియా మైగ్రేషన్ రేట్ వాస్ 28.9% in July 22, June 21 and 26.5 మైగ్రేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 34.9 అర్బన్ ఏరియాస్ అడిగారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ ఇన్ రూరల్ ఇండియా వెన్ కంపేర్ టు ఉమెన్, మెన్ రికార్డెడ్ హైయర్ రేట్ ఆఫ్ మైగ్రేషన్. దిస్ ఆల్సో కరెక్ట్. సో దీని ఆన్సర్ బోత్ ఏ అండ్ బి. 2011 సెన్సస్ ప్రకారం టాప్ 3 ఇండియన్ మెట్రోపాలిటన్ సిటీస్ అర్బన్ పాపులేషన్లో, ఐ థింక్ వన్ ఆఫ్ ద ఈజీ క్వశ్చన్, ముంబై, ఢిల్లీ అండ్ కోల్కతా. నేషనల్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పాలసీ 2007, దీన్ని ఫార్ములేట్ చేసింది ఎవరంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క భూవనరుల భూ సంస్కరణల విభాగం, ల్యాండ్ రిఫార్మ్స్ డివిజన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అండర్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఏ డివిజన్? ల్యాండ్ రిఫార్మ్స్ డివిజన్. ఓకే, స్టేట్మెంట్ 1 is కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 115. దీంట్లో అర్బనైజేషన్ రేట్ అడిగాడు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ నేను అర్బనైజేషన్ రేట్ ఇస్తున్నాను. కర్ణాటక వచ్చేసరికి 38.67%, కేరళ 47.70 అండ్ మహారాష్ట్ర 45.26
తమిళనాడు ద హైయెస్ట్ 48.41 అండ్ పంజాబ్ 37.47. నా ఇప్పుడు ఆర్డర్ చూద్దాం. హైయెస్ట్ ఏది? డిసెండింగ్ ఆర్డర్ అడిగాడుగా, ఫస్ట్ డి ఉండాలి. ఫస్ట్ డి ఉన్న ఆప్షన్ ఎన్ని ఉందో చూద్దాం. ఓన్లీ ఒక్కటి మాత్రమే ఉంది. ఒకవేళ ఈ క్వశ్చన్లో మీకు తమిళనాడు కనుక అర్బనైజేషన్లో హైయెస్ట్ అని తెలిస్తే దీని ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. డిబిసిఐఏ అది ఒక్కటి తెలిసినా చాలు. రిమైనింగ్ స్టేట్స్ తెలియకపోయినా పర్లేదు, ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇండియాస్ పాపులేషన్ గ్రోత్లో డిఫరెంట్ ఫేసెస్ మీద క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఫస్ట్ దీని ఆన్సర్ వచ్చేసరికి A4, B3, C1, D2. హై గ్రోత్ విత్ డెఫినెట్ సైన్స్ ఆఫ్ స్లోయింగ్ డౌన్. ఇది ఇప్పుడు మనం 1981 to 2011. అండ్ ర్యాపిడ్ గ్రోత్ రేట్ ఎప్పుడు మనం చూసింది 1951 to 81. ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బీకి 3 అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు యాక్చువల్గా, ఎందుకంటే 1951 to 81 మధ్య ర్యాపిడ్ గ్రోత్ రేట్ ఉంది. సో హై ర్యాపిడ్ గ్రోత్ రేట్. సో B3 ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? అన్ని ఎలిమినేట్ చేయొచ్చు యాక్చువల్గా ఈజీగా. ఓకే, దిస్ వన్. అండ్ స్టాగ్నెంట్ పాపులేషన్, స్టార్టింగ్లో స్టాగ్నెంటే ఉంది 1901 to 1921. అండ్ స్టడీ గ్రోత్ 1921లో మనం గ్రేట్ డివిడెండ్ అంటాం. ఓకే, అక్కడ నుంచి 1921 to 1951 స్టడీ గ్రోత్, 1951 to 1981 ర్యాపిడ్ హై గ్రోత్, 1981 to 2011 హై గ్రోత్ బట్ స్లోయింగ్ డౌన్. క్వశ్చన్ నెంబర్ 117. ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద ఇచ్చాడు. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ HDR, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, క్రోనాలజికల్ ఆర్డర్, ఇవన్నీ TSPSకి ఫేవరెట్ టాపిక్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు వీటి మీద. ఓకే, ఇండియాస్ HDI వాల్యూ డిక్రీజ్డ్ ఇన్ 2022 ఆఫ్టర్ ఇంక్రీజ్ ఇన్ 2021. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రివర్స్లో కరెక్ట్. యాక్చువల్గా 2021లో డిక్రీజ్ అయ్యి మళ్ళీ 2022లో ఇంక్రీజ్ అయింది. సో రివర్స్ వేలో కరెక్ట్. 2021లో ఎంత ఉండేనంటే 0.633, 22లో 0.644. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ రాంగ్. అండ్ స్టేట్మెంట్ బి, ఇండియా ప్లేస్డ్ 134 in HDI ర్యాంక్ అవుట్ ఆఫ్ 193 countries. దిస్ ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ బి ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 118. ఇది ఈజీగా చెప్పేయచ్చు. ఇండియా హ్యాస్ అ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ టు ప్రొడ్యూస్ సప్లై అండ్ ఎడ్యుకేటెడ్ స్కిల్డ్ మ్యాన్ పవర్. ఎస్, మనకు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉందని ఎప్పటి నుంచి చెప్తున్నాము. బట్ స్టేట్మెంట్ 2 చూడండి, ఇది ఈజీగా రాంగ్ అని కొంచెం కామన్ సెన్స్ అని చెప్పొచ్చు. ఓకే, లార్జెస్ట్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ మ్యాన్ పవర్ అనేది ఇట్స్ రాంగ్. సో ఆన్సర్ ఈస్ ఏ ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 119. దీంట్లో హ్యూమన్ డెవలప్మెంట్ కంపోజిట్ ఇండిసెస్లో నాట్ ఇంక్లూడెడ్ ఏదని అడిగాడు. టోటల్ అసలు ఇంక్లూడ్ ఏవేమో ఒకసారి చూద్దాం. దీంట్లో MPA మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, GIA, ఓకే, అండ్ IHDI, నెక్స్ట్ PHDI, GDA జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ GSNI, ఇవన్నీ పార్ట్. సో దీంట్లో లేనిదేంటిది సింగిల్ వన్, హ్యాపీనెస్ ఇండెక్స్. అండ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద వచ్చాడు. మన ఫస్ట్ యూనిట్లో బేసిక్ డెఫినేషన్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తెలిసిన చాలు. దీనికి ఈజీ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ నాట్ కన్సిడర్ యాజ్ ఐడెంటికల్ కాన్సెప్ట్స్. ఎస్, ట్రూ. సో అండ్ డెవలప్మెంట్ మీన్స్ గ్రోత్ ప్లస్ స్ట్రక్చరల్ చేంజ్ రెండు ఉండదు, దాన్ని మనం అభివృద్ధి అంటాం. వృద్ధి అంటే జస్ట్ నార్మల్గా మనీ పెరుగుతూ పోదాన్ని వృద్ధి అంటాం. అండ్ అభివృద్ధి అంటే దాంతోపాటు టోటల్ ఇది కూడా చేంజ్ అవ్వాలి. లైక్ బాడీ పెరగడాన్ని మనం ఏమంటాం? వృద్ధి అంటాం. బాడీతో పాటు మేధస్సు పెరగడాన్ని ఏమంటాం? అభివృద్ధి అంటాం. సో ఆన్సర్ ఈస్ బోత్ A and B. Which of the following are the key dimensions of Human Development Index? Human Development Index లో టోటల్ 3
కీ డైమెన్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్, సెకండ్ వన్ ఈజ్ నాలెడ్జ్, ఓకే, అండ్ థర్డ్ వన్ ఈజ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ ఇవన్నీ కీ డైమెన్షన్స్. సో ఆన్సర్ వచ్చి దీనికి ఏంటిది ఏబి అండ్ డి ఓన్లీ. ఈ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్కి ఇండికేటర్ ఏంది? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. నెక్స్ట్ ఎక్వైరింగ్ ఆఫ్ నాలెడ్జ్కి ఇండికేటర్ ఏంది? రెండు ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ఆబ్వియస్లీ పర్ క్యాపిటా ఇన్కమ్. Okay, these three are the factors, A, B and D only. Top in terms of per capita net, ఇది చూడండి, నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ అడిగాడు. దీంట్లో టాప్ 2 స్టేట్స్ ఏంటంటే సిక్కిం అండ్ గోవా. యాక్చువల్లీ సిక్కిం ఎంత అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4,72,543 అండ్ ఢిల్లీ 3,89,529, గోవా 4,72,070 రూపీస్, గుజరాత్ 2,50,100, తెలంగాణ 2,65,945. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సిక్కిం అండ్ గోవా, A and C only. Which of the following are common characteristics of developing countries like India? దీని ఆన్సర్ వెరీ వెరీ ఈజీ. సో మన ఇండియాలో పేదరికం ఎక్కువ తక్కువ అంటే మనం ఏం చెప్తాం? ఎక్కువ. సో సి అనేది ఉండదు. సిని రిమూవ్ చేస్తే మీకు చాలు. లో ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ అని అడిగాడు, తక్కువ పేదరికం. అది మన అంశం, అది మన లక్షణమేం కాదు కదా. మన దేశంలో పేదరికం చాలా ఎక్కువ. సో సి తీసేస్తే ఆన్సర్ ఇస్ ఏబిడి అండ్ ఈ ఓన్లీ. సో కొంచెం లాజిక్ వాడితే చాలు. 124 చాలా మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్. ఐ థింక్ చాలామంది దీనికి కరెక్ట్ ఆన్సర్ పెట్టుంటారు. సో ఎకనామిస్ట్ దేని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ప్రిపేర్ చేయడంలో ఇన్వాల్వ్ అయిన ఎకనామిస్ట్ ఎవరంటే మహబూబ్ ఉల్ హక్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 125. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సోషల్ ఇండికేటర్స్ ఫర్ బేసిక్ నీడ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ బై హిక్స్ అండ్ స్ట్రీటన్? ఓకే, దీంట్లో ఏంటి అంటే సోషల్ ఇండికేటర్స్గా తను యూజ్ చేసింది హెల్త్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, అండ్ దీంట్లో ఎలక్ట్రిసిటీని తను ఎకనామిక్ ఇండికేటర్స్గా డిఫైన్ చేశారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్ అండ్ వాటర్ సప్లై. సో ఆన్సర్ ఈస్ ఏబిసి అండ్ ఈ ఓన్లీ. ఓకే, దిస్ ఫర్ ద పార్ట్ 1 అండ్ ఇమీడియట్గా మేము పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాం. ఓకే, అండ్ మీరు క్వశ్చన్స్ యొక్క మొత్తం ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉంటే ఫర్దర్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది వస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇండియన్ ఎకనామీలో కొంచెం కాన్సెప్ట్ ఉంటే చాలు, డేటా లేకపోయినా సరిపోతుంది. బట్ దిస్ పేపర్ డెవలప్మెంట్ ఇష్యూస్ పేపర్ వరకు వచ్చేంత వరకు ఖచ్చితంగా కొంచెం మనకు ఐడియా ఉండాల్సి వస్తుంది. ఎలిమినేషన్ దీంట్లో అంత ఈజీగా అయితే జరగలేదు యాజ్ ఆఫ్ నో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.